హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చి ఉదయం 5 గంటలు అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న రాజగోపురం నుంచి మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ ఉండే అష్టలింగాలు అలాగే కొన్ని ముఖ్యమైన ఆలయాలు, మనం ఎక్కడెక్కడ ఆగాలి, ఎలా దర్శించుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి వచ్చే వారికి ఖచ్చితంగా వీడియో ఉపయోగపడుతుంది. వీడియో పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేనైతే ముందుగా రాజగోపురం దగ్గర దీపం వెలిగించి నా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే రాజగోపురం. ఇక్కడ నుంచి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాల్సి ఉంటుంది. దీంతో మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా ఉత్తకాలతో నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది మొదటి నియమం. అలాగే మనం ఎప్పుడు ఎడమ వైపునే నడవాల్సి ఉంటుంది. ఇది రెండవ నియమం, ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు. ఈ గిరి ప్రదక్షిణలో మనకు ముందుగా ఇంద్రలింగం కనిపిస్తుంది. ఇది ఇక్కడ రోడ్ సైడ్ షాపుల మధ్యలో ఉంటుంది, చిన్నగా ఉంటుంది, లోపలికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంద్రలింగం. మనకు వచ్చే అష్టలింగాలలో మొదటి లింగం ఇది. ఈ టెంపుల్లోకి కెమెరా నాట్ అలౌడ్, అలాగే ఏ టెంపుల్లోకి కెమెరా అలౌ ఉండదు. ఇప్పుడైతే మనకు ఇంద్రలింగం దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంద్రలింగం దాటి కొంచెం ముందుకు రాగానే మనకు ఇక్కడ రైట్ టర్న్, యూ టర్న్ తీసుకోవాలి. ఇలా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక అందమైన భవనం మనకు కనిపిస్తుంది. ఆ బిల్డింగ్కి ఎదురుగా మనకి ఇక్కడ ఆంధ్ర సత్రం ఉంటుంది. ఇక్కడ మనకు లాకర్స్, బెడ్స్, అలాగే స్నానం చేయడానికి బాత్రూమ్స్ కూడా ఉంటాయి. కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ ముందుగా వినాయక స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ నుంచి ఇక్కడ దర్శనం చేసుకొని మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే ముందుగా మనకు ఒక అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా పేర్లు టెంపుల్ అన్నీ తమిళ్లోనే ఉన్నాయి కాబట్టి టెంపుల్ పేరు గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకున్నాను. నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ దాటి రాగానే మనకి ఇక్కడ గిరివలం దారి అని పెద్ద బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు కనిపిస్తున్న రూట్లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే చూడవచ్చు, ఎర్లీ మార్నింగ్ కావడం వల్ల పబ్లిక్ ఎవరు లేరు. రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది. అలాగే మార్గ మధ్యలో మనకు ఈ విధంగా బోర్డులు కనిపిస్తుంటాయి. మనం ఈ 14 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు దాటామనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం 1 కిలోమీటర్ కంప్లీట్ చేసాము. తరువాత మనకు వచ్చి ఒక పెద్ద వినాయక స్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ ఈ టెంపుల్లో వినాయక స్వామి బయటనే ఉంటాడు. గుడి లాగా ఏముండదు, ఓన్లీ మండపం లాగా ఉంటుంది. అందులోనే వినాయక స్వామి ఉంటుండు. ఇక్కడ చూడొచ్చు, వినాయక స్వామి టెంపుల్ ఈ విధంగా ఉంది. లోపల స్వామివారి ఇలా మనకు ఈ విధంగా కనిపిస్తారు. ఈ వినాయక స్వామి టెంపుల్కి ఎదురుగానే మనకు అగ్ని తీర్థం ఉంటుంది. ఈ టెంపుల్ దాటి కొంచెం ముందుకు రావాలి. కొంచెం ముందుకు నడిచిన తర్వాత మనకు అగ్నిలింగం వస్తుంది. మనం ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ అగ్నిలింగం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డుకి ఎదురుగా ఇక్కడ మనకు వర్క్ నడుస్తున్న ప్లేస్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మెయిన్ రోడ్డు నుంచి ఒక 10 అడుగుల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ కొంచెం ఇండ్ల మధ్యలో ఉండడం కారణంగా చాలామంది దీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు, అంటే మర్చిపోతూ ఉంటారు. మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలా అయితేనే మన అష్టలింగాల దర్శనం కంప్లీట్ అవుతుంది. ఇదే అగ్నిలింగం. ఇదే అగ్నిలింగం టెంపుల్. ముందుగా దీపం వెలిగించి తర్వాత అగ్నిలింగం దర్శనానికి వెళ్తున్నాను నేను. ఇప్పుడైతే నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్లోకి కెమెరా నాట్ అలౌ. అగ్నిలింగం టెంపుల్ దగ్గర నుంచి ఇంకా గిరివలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనం బోర్డుపై చూడవచ్చు. ఈ అగ్నిలింగం పక్కనే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. శేషాద్రి స్వామి ఆశ్రమం దాటి కొంచెం ముందుకు రాగానే శ్రీ కలియమ్మన్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ ప్రతి భక్తులు ఇక్కడ దిష్టి తీపించుకొని అమ్మవారికి శాంతి పూజ చేస్తుంటారు. అలాగే ఇక్కడ వాహన పూజలు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ విధంగా వాహన పూజలు ప్రతిరోజు జరుగుతుంటాయి. అలాగే పౌర్ణమి, అమావాస్యలలో ఇంకా ఎక్కువగా జరుగుతుంటాయి. అమ్మవారి టెంపుల్ దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు రమణాశ్రమం ఉంటుంది. ఇది రమణ మహర్షి గారు జీవించిన ప్రదేశం.
ఇక్కడ రమణాశ్రమం టైమింగ్ వచ్చేసి ఉదయం 5:30కు ఓపెన్ చేస్తే నైట్ 8:30కు ముగిస్తారు, క్లోజ్ చేస్తారు. ఈ రమణాశ్రమంలో కెమెరా నాట్ అలౌ. అలాగే ఇక్కడ సైలెన్స్గా ఉండాలి, డిస్టర్బ్ చేయొద్దు. చాలామంది ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. రమణ మహర్షి ఆశ్రమం దాటి రాగానే ముందరికి మనకు కొంచెం ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డులో చూడవచ్చు మనం ఇప్పుడు ప్రజెంట్గా అయితే 2 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం. ఈ 14 కిలోమీటర్ల జర్నీలో మనం 2 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం. తర్వాత మనకు ఒక పెద్ద అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాను, బయటకు వచ్చాను. ఇలా మనకు మార్గం మధ్యలో రోడ్డు మిస్ కాకుండా ఉండడానికి చాలా చోట్ల మనకి ఇట్లా గిరివలం దారి బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు నెక్స్ట్ నైరుతి లింగం చేరుకోబోతున్నాం. అది 2 కిలోమీటర్ల దూరంలో ఉందని ఇక్కడ మనకు బోర్డుపై ఉంది, చూడవచ్చు. ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ వచ్చేసి కుమారస్వామి టెంపుల్. ఈ టెంపుల్ కుమారస్వామి టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుంది. కుమారస్వామి టెంపుల్ ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసాం. కుమారస్వామి టెంపుల్ దాటగానే మనకి ఈ విధంగా బోర్డు కనిపిస్తుంది. ఇక్కడికి మనం 3 కిలోమీటర్లు కంప్లీట్ చేశామని ఇక్కడ బోర్డుపై ఉంది. అలాగే మార్గ మధ్యలో మనకి ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మనం తర్వాత చూడబోయే టెంపుల్ వచ్చేసి యమలింగం. ఇది అష్టలింగాలలో 3వ లింగం. ఇదే యమలింగం. ఈ యమలింగం టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నైరుతి లింగం 1.6 కిలోమీటర్ దూరంలో ఉంది. యమలింగం దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ నంది మండపం కనిపిస్తుంది. ఇక్కడ నందీశ్వరుడు ఈ అరుణాచల పర్వతాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ నంది మండపం దాటి కొంచెం ముందుకు రాగానే మనకు పంచలింగేశ్వర స్వామి మఠం ఉంటుంది. ఇక్కడ మనకు ఉదయం పూట అన్నదానం చేస్తున్నారు. అందులో భాగంగా టిఫిన్ ఉప్మా పెడుతున్నారు మనకు. ఇక్కడ అన్నదానం ముగించుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి. అందులో మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇక్కడ గిరివలం ఏ విధంగా చేయాలో, ఏ రూట్లో వెళ్ళాలో మనకు బోర్డు ఉంటుంది. ఆ బోర్డు మార్గంలో వెళ్తున్నాము. ఈ మార్గంలో ముందుగా మనకు వల్లంపురి వినాయక టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి అన్నామలయార్ టెంపుల్ అంటే మెయిన్ టెంపుల్ ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బోర్డు ద్వారా చూడవచ్చు మనం. తర్వాత మనం చూడబోయే టెంపుల్ వచ్చేసి ఐశ్వర్య ఈశ్వర్ టెంపుల్. అలాగే ఇక్కడ మనకు జింకలకు, కోతులకు ఫుడ్ రోడ్లపై పెట్టొద్దని ఇక్కడ మనం బోర్డు ద్వారా చూడవచ్చు. ఇక్కడ నుంచి మనకు నైరుతి లింగం వచ్చేసి 850 మీటర్ల దూరంలో ఉంది అని బోర్డుపై ఉంది. తర్వాత మనం చూడబోయే టెంపుల్ వచ్చేసి దుర్వాస మహర్షి టెంపుల్. ఇదే దుర్వాస మహర్షి టెంపుల్. ఈ విధంగా కోతులు రోడ్లపై తిరుగుతూ ఉంటాయి. వాటికి ఆహారం వేయడం వలన అవి వచ్చి వాహనాల కింద పడి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇక్కడ జంతువులకు ఎలాంటి ఆహారం ఇవ్వద్దని బోర్డులు పెట్టడం జరుగుతుంది. తర్వాత మనం దర్శనం చేసుకుపోయే టెంపుల్ వచ్చేసి నైరుతి లింగం. ఇది అష్టలింగాలలో 4వది. ఈ టెంపుల్ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ బయట వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి సూర్యలింగం వచ్చేసి 1.3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే అన్నామలయార్ టెంపుల్ వచ్చేసి అంటే మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇంకా 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత మనం దర్శనం చేసుకోబోయే టెంపుల్ వచ్చేసి తిరునేర్ అన్నామలై టెంపుల్. ఇందులో ఒక పెద్ద టెంపుల్ అలాగే దాని పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. వాటికి పక్కలనే ఇక్కడ మన నవగ్రహ మండపం ఉంటుంది. టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే మనకు ఇక్కడ అలసిపోయి ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ మసాజ్ కౌంటర్ కూడా ఉంటాయి. చేయించుకోవాలనుకునే వారు చేయించుకోవచ్చు.
ఇక్కడ నుంచి సూర్యలింగం వచ్చేసి 500 మీటర్స్ దూరంలో ఉంది. అలాగే మనం ఇప్పుడు వచ్చేసి 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. ప్రజెంట్ నేను వచ్చిన రోజు అయితే మాత్రం పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు గిరి ప్రదక్షిణకు. ఇక్కడ నుంచి వచ్చేసి సూర్యలింగం 300 మీటర్స్ దూరంలో ఉంది మనకు. అలాగే మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి. కొంచెం ముందుకు రాగానే మనకు గౌతమ మహర్షి టెంపుల్ కనిపిస్తుంది. ఈ గౌతమ మహర్షి టెంపుల్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకు ముందుగా సూర్యలింగం టెంపుల్ వస్తుంది. ఇదే సూర్యలింగం టెంపుల్. ఈ 8 లింగాలే కాకుండా మనకి ఇక్కడ సూర్యలింగం, చంద్రలింగం అని కూడా 2 టెంపుల్స్ ఉంటాయి. మనకు ఈ సూర్యలింగం టెంపుల్ నుంచి మెయిన్ టెంపుల్ 7.8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తర్వాత మనం చేరుకోబోయే టెంపుల్ వచ్చేసి వరుణలింగం. ఇది మనకు సూర్యలింగం టెంపుల్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం వరుణలింగం టెంపుల్ దగ్గరికి వచ్చే సమయానికి మనం 7 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఉంటాము. ఇప్పుడు తర్వాత మనం వరుణలింగం చేరుకోబోతున్నాము. ఇదే వరుణలింగం టెంపుల్. ఇది అష్టలింగాలలో 5వ లింగం. టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఈ వరుణలింగం తర్వాత మనం చేరుకోబోయే లింగం వచ్చేసి వాయులింగం. ఇది ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి అరుణాచలం గిరి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనం కొంచెం ముందుకు రాగానే మనకు ఆది అన్నామలై టెంపుల్ ఇక్కడ నుంచి 800 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టు ఇక్కడ చూడొచ్చు. అలసిపోయి నడవలేని వారికి ఇక్కడ చాలా రకాల మసాజ్ సెంటర్లు ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 30-50 ఉంటుంది. అలాగే మనకు కొంచెం దూరం రాగానే మెయిన్ టెంపుల్ 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఇక్కడ బోర్డు ఉంటుంది. దానికి ఎదురుగానే ఇక్కడ మనకు అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు సాంబార్ రైస్ ఇక్కడ మనకు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే ముందుగా మనకు అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇదైతే ఈరోజు ప్రజెంట్ క్లోజ్ చేసి ఉంది. పౌర్ణమి రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు చాలా జరుగుతాయి. ఇప్పుడైతే మనం ఆది అన్నామలై టెంపుల్కు వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న కమార్ ద్వారా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 500 మీటర్స్ మనం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఇండ్ల సందుల్లో మనం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆది అన్నామలై టెంపుల్కు దారి చూడొచ్చు. ఆది అన్నామలై టెంపుల్కి వెళ్ళే మార్గంలో ముందుగా మనకి ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ వస్తుంది. ఇది బయలు వినాయక స్వామి టెంపుల్. ఈ విధంగా చెట్టు కింద ఉంటుంది వినాయక స్వామి టెంపుల్. దీని పక్కనే మనకు ఆది అన్నామలై టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే ఆది అన్నామలై టెంపుల్. ఇప్పుడైతే నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. నేను మెయిన్ రోడ్ పైకి వచ్చాను. ఇక్కడ నుంచి మనకు 8 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాము ఇప్పుడు మనం ప్రజెంట్గా అయితే. తర్వాత మనం చేరుకోబోయే లింగం వచ్చేసి వాయులింగం. ఇక్కడ నుంచి మనకు 6 కిలోమీటర్లు మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇది వాయులింగం టెంపుల్. ఇప్పుడైతే మనం వాయులింగం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఈ వాయులింగం టెంపుల్ దగ్గర నుంచి చంద్రలింగం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎండగా ఉన్నప్పుడు భక్తులకు నడవడానికి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఈ విధంగా రోడ్డుపై చాలా చోట్ల ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం కరెక్ట్ 9 కిలోమీటర్లు కంప్లీట్ చేసాము ఇక్కడి వరకు. ఇక్కడ మనకు ఐ లవ్ తిరువనమలై అని బోర్డు చూడొచ్చు. ఇప్పుడైతే మనం చంద్రలింగం చేరుకున్నాము. ఇదే చంద్రలింగం టెంపుల్. చంద్రలింగం టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఈ చంద్రలింగం నుంచి కుబేరలింగం చేరుకోబోతున్నాం. ఈ కుబేరలింగం ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు.
ఇక్కడ నుంచి అరుణాచల పర్వతం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడొచ్చు. ఓం నమః శివాయ. ఇప్పటి వరకు అయితే ఇక్కడ కనిపిస్తున్న బోర్డు ఆధారంగా మనం కరెక్ట్ 12 కిలోమీటర్లు కంప్లీట్ చేసాం అరుణాచల గిరి ప్రదక్షిణ. అలాగే ఇక్కడ నుంచి మనకు అన్నామలయార్ టెంపుల్ 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఈశాన్య లింగం 1.9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడైతే కుబేరలింగం టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇదే కుబేరలింగం టెంపుల్. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ అలసిపోకుండా ఉండడానికి మార్గ మధ్యలో మనకు ఇలా చాలా చోట్ల ఫ్రీ వాటర్ ట్యాంకర్స్ కూడా ఉంటాయి. ఫిల్టర్ వాటర్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్నది మోక్ష మార్గం. ఇక్కడ ఈ కనిపిస్తున్న చిన్న గుడి లాంటి ప్రదేశంలో అవతల నుంచి చుట్టలకు దాటి రావడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని ఇక్కడ మన తెలుగువారు నమ్ముతుంటారు. ఇక్కడి వరకు కరెక్ట్ ఈ బోర్డు ఆధారంగా మనం 11 కిలోమీటర్లు కంప్లీట్ చేశాము. అలాగే ఇక్కడ ఒక రోడ్డుపై పెద్ద నంది విగ్రహం ఉంది. దాని ఎదురుగానే బ్యాక్ సైడ్ మనకు అరుణాచల పర్వతం మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. గిరివలం చేసేటప్పుడు తప్పిపోకుండా ఉండడానికి చాలా చోట్ల మనకు రూట్ మర్చిపోకుండా ఉండడానికి ఈ విధంగా బోర్డులు చాలా చోట్ల ఉంటాయి. మనకు వాటిని చూస్తూ ఈ గిరివలం కంప్లీట్ చేయొచ్చు. ఈ అష్టలింగాలలో మనం ఇప్పుడు చేరుకోబోయేది చివరి లింగం. ఇదే ఈశాన్య లింగం. ఈశాన్య లింగం టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. అరుణాచలంలో దర్శించుకోవాల్సిన 8 లింగాలలో ఇది చివరి లింగం. దీని తర్వాత డైరెక్ట్ మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తాం మనం. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి 1.8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈశాన్య లింగం దాటి మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళే మార్గంలో ముందుగా మనకు ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి తర్వాత మొత్తం మెయిన్ రోడే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది అరుణాచలం పాత బస్ స్టాండ్. ఇది ప్రజెంట్గా అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ మొత్తం న్యూ బస్ స్టాండ్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ అరుణాచలం రాజగోపురం కనిపిస్తుంది. కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ రాజగోపురానికి దారి, అలాగే అమ్మన్ గోపురానికి దారి ఇక్కడ చూడవచ్చు మనం. ఇప్పుడైతే మొత్తం మన అరుణాచల గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడైతే మనం ఫ్రీ దర్శనం ద్వారా దర్శనానికి వెళ్తున్నాం. అలాగే మనకి ఇక్కడ 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. నేనైతే ఫ్రీ దర్శనం ద్వారానే వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు పబ్లిక్ ఎక్కువగా లేరు కాబట్టి మనకు ఫ్రీగా దర్శనం అయిపోతుందని. టెంపుల్లోకి రాగానే లోపల టెంపుల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇది రాజగోపురం లోపల నుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఫ్రీ దర్శనం ద్వారా దర్శనానికి వెళ్తున్నాను. ఇది దర్శనానికి వెళ్ళే మార్గం. ఈ దర్శనానికి వెళ్ళే మార్గంలోనే మనకు టెంపుల్ మొత్తం ఈ విధంగా కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. ఇప్పుడైతే పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి ఫ్రీ దర్శనం క్యూ లైన్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఇది టెంపుల్ కోనేరు, అలాగే టెంపుల్ ఫుల్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. మొత్తానికైతే నా దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడే నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గుడి నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ లడ్డు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ లడ్డు కాస్ట్ మన అరుణాచల గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. పులిహోర కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.